వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం. ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ చట్నీ మీకు చేసి చూపిస్తాను. ఈ చట్నీ దోశ, ఇడ్లీ, బోండా, వడకు చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా త్వరగా చేసుకునే ఈ చట్నీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ చట్నీకి కావలసిన పదార్థాలు పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, టమాటా, చింతపండు, ఉప్పు. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న 1 కప్ పల్లీలు, 1 కప్ శనగపప్పు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు, శనగపప్పు ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో ఒక 10 లేక 12 ఎండుమిర్చి వేసుకుందాం. మిర్చి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 2 మీడియం సైజ్ టొమాటో పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకుంటూ టొమాటో ముక్కలు సాఫ్ట్గా ఉడికిపోయేలా మగ్గించాలి. ఇప్పుడు ఒక 3 వెల్లుల్లి వేసుకుందాం. టమాటాలు ఇలా మెత్తగా మగ్గిపోతే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటన్నిటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయాక వేయించుకున్న పల్లీలు, శనగపప్పు, మగ్గించుకున్న టమాటా, ఎండుమిర్చి, కడిగి పెట్టుకున్న చింతపండు మిక్సీ జార్లో వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు వేసి చట్నీ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపులో గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకుంటే మన సూపర్ అండ్ టేస్టీ చట్నీ రెడీ. రెగ్యులర్గా చేసుకునే చట్నీ బోర్ కొడితే ఈ చట్నీని ట్రై చేసి చూడండి, మీరు తప్పకుండా ఇష్టపడతారు. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరణ్స్ చిత్రపాకం.